హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే ఫైండ్ మెథడ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకున్నాము. అండ్ లైక్ స్కిప్, లిమిట్ మెథడ్స్ ఇవన్నీ చాలా యూజ్ చేసాము మనం. ఓకేనా, ఆపరేటర్స్ కూడా యూజ్ చేసాము. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎక్కడ లిమిట్ అండ్ స్కిప్ అనేది యూజ్ చేస్తాము, ఏ సిచ్యువేషన్లో మనం ఆ లిమిట్ అండ్ స్కిప్ అనేది యూజ్ చేస్తామో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ బేస్డ్ ఎగ్జాంపుల్గా తీసుకుని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ కాల్ ఇట్ హియర్. ఓకే, సి ఇప్పుడు నాకేంటంటే ఒక అప్లికేషన్ ఉంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కన్సిడర్ దిస్ ఈజ్ మై ఈ-కామర్స్ వెబ్సైట్. ఓకేనా, దిస్ ఈజ్ మై ఈ-కామర్స్ వెబ్సైట్. ఓకే, ఫైన్. అండ్ ఈ-కామర్స్ వెబ్సైట్లో నాకేంటి ఏంటంటే నావిగేషన్ ఉండిద్ది, లైక్ నావ్ బార్ ఉండిద్ది కదా. నావ్ బార్లో లోగో అండ్ ఆఫ్టర్ దట్ సంథింగ్ లైక్ సెర్చ్ ఆప్షన్ ఉండిద్ది, లైక్ సెర్చ్ ఆప్షన్ ఉండిద్ది కదా ఈ-కామర్స్ వెబ్సైట్లో. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రోడక్ట్ కోసం నేను సెర్చ్ చేశాను. ఓకేనా, అది లెట్ మీ కన్సిడర్ లైక్ బ్యాట్ ఆర్ ఎల్స్ ల్యాప్టాప్. ఓకేనా, ల్యాప్టాప్ అని సెర్చ్ చేశాను. నేను ఎప్పుడైతే ల్యాప్టాప్ అని సెర్చ్ చేయగానే నాకేంటి కొన్ని ప్రొడక్ట్స్ అనేది డిస్ప్లే అవుతాయి కదా. ల్యాప్టాప్ ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ విత్ ద ఇమేజెస్ అండ్ వాటి నేమ్. ఓకేనా, ఇమేజెస్ అండ్ వాటి నేమ్ అనేది ప్రింట్ అవుతాయి కదా నాకు. లెట్ మీ కాపీ హిట్ చేయను. నేను ఎప్పుడైతే ల్యాప్టాప్ అని సెర్చ్ చేయగానే నాకేంటి ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఈ అప్లికేషన్లో డిస్ప్లే అవుతాయి. అండ్ కింద ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న నావిగేషన్ బార్ అనేది క్రియేట్ అవుతుంది. సారీ, లైక్ పేజినేషన్ బార్, లైక్ 1, then 2, okay, let me write it here, then 3. ఇలా ఏంటంటే మనకి నావిగేషన్ అది లైక్ పేజినేషన్ బార్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మనం 1 అని క్లిక్ చేయగానే ఫస్ట్ పేజ్ ప్రింట్ అవుతుంది, లైక్ ఫస్ట్ పేజీలో ఏమేమి ప్రోడక్ట్స్ డిస్ప్లే అవ్వాలి అవుతుంది. అండ్ సెకండ్ పేజ్ని ప్రింట్ నొక్కగానే మనకి ఏంటంటే సెకండ్ పేజ్లోకి రావాల్సిన ప్రోడక్ట్స్ అనేది వచ్చేస్తాయి. సో ఈ లైక్ ఎందుకు ఈ పేజినేషన్ అనేది యూజ్ చేస్తున్నారంటే, సో ఏంటంటే మనకి తెలిసిందే ఒక డేటాబేస్లో ఈ ప్రొడక్ట్స్ అనేది స్టోర్ చేస్తాం కదా. సో ల్యాప్టాప్ అనేది ఓన్లీ లైక్ ఫ్యూ మాత్రమే కాదు కదా, నియర్లీ ఏంటంటే 10,000 మోడల్స్ దాకా పైనే ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఎప్పుడైతే మనం ల్యాప్టాప్ అని క్లిక్ చేస్తామో, ఎంటర్ చేస్తామో, మనకేంటి చాలా అనేవి వస్తాయి, చాలా ప్రొడక్ట్స్ అనేవి చూపిస్తుంది. ఒకేసారి 10,000 ప్రొడక్ట్స్ని చూపించుకోకుండా ఏంటంటే వీళ్ళు లిమిట్ చేసి, ఓకేనా, 10 ఆర్ ఏంటంటే 20 అలా లిమిట్ చేసి మనకి ఏంటంటే చూపిస్తారు. సో ఈ పేజినేషన్ బార్ని మనం మోంగోడిబిని యూజ్ చేసుకుని ఎలా ప్రింట్ చేస్తామో నేను చెప్తాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైతే ల్యాప్టాప్ సెర్చ్ చేశానో, ల్యాప్టాప్ అని సెర్చ్ చేశాను, నాకు ఏంటి ఇనిషియల్గా 8 ప్రొడక్ట్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా, సో వీడేంటి ఓన్లీ లిమిట్ వచ్చేసి 8 మాత్రమే పెట్టుకున్నాడు. పర్ పేజ్కి ఓన్లీ 8 ప్రొడక్ట్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలని పెట్టుకున్నాడు. 8 ప్రొడక్ట్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలని పెట్టుకున్నాడు. నౌ ఎప్పుడైతే సెకండ్ పేజ్ అని క్లిక్ చేయగానే ఈ 8 ఫస్ట్ ఏదైతే 8 డిస్ప్లే అవుతాయో అవి స్కిప్ అయిపోయి నెక్స్ట్ 8 ప్రొడక్ట్స్ అనేది వస్తుంది. దెన్ అగైన్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఆ 8 స్కిప్ అయిపోయి దెన్ నెక్స్ట్ 8 అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను అది ఎలానో చూపిస్తాను. ఇప్పుడు లెట్ మీ ఓపెన్ మై కన్సోల్, ప్రాంప్ట్, just a minute. Let me connect to my server, body, then duplicate it, then mongo sh. Okay, నా MongoDB కనెక్ట్ అయిపోయాను. నో ఎంప్లాయీస్, ఓకే ఫైన్, ఎంప్లాయీస్ డేటాబేస్లోకి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే నేను db.emp దెన్ ఫైండ్ అని ఇస్తాను,
నాకేంటి ఇలా అన్ని ప్రొడక్ట్స్ లైక్ ఏంటంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో సో ఆ యూజర్స్ అందరూ డిస్ప్లే అవుతున్నారు నాకు. ఐ వాంట్ టు డెవలప్ వన్ అప్లికేషన్, ఒక డాష్ బోర్డ్ లాంటిది డెవలప్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక డాష్ బోర్డ్ లాంటిది తయారు చేయాలనుకుంటున్నా. లెట్ మీ రైట్ ఇట్ హియర్. డాష్ బోర్డ్, ఒక డాష్ బోర్డ్ తయారు చేయాలనుకుంటున్నా. సో ఈ డాష్ బోర్డ్ వచ్చేసి రిలేటెడ్ టు ద ఎంప్లాయీస్ డాష్ బోర్డ్ అనేది నేను తయారు చేయాలనుకుంటున్నా. సో నేనేంటి ఎప్పుడైతే ఈ డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే నాకు ఓన్లీ త్రీ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేది చూపించాలి. ఓన్లీ త్రీ ఎంప్లాయీస్ డీటెయిల్స్ మాత్రమే చూపించాలి పర్ పేజ్కి. నేను ఎప్పుడైతే డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తానో పర్ పేజ్కి ఓన్లీ 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ మాత్రం చూపించాలి. అండ్ నాకు పేజినేషన్ బార్ అనేది ఉండాలి. లెట్ మీ కాపీ దిస్ థింగ్స్ ఆల్సో. సో నాకు పేజినేషన్ బార్ అనేది ఉండాలి. ఓకేనా, సో నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఇదనమాట. నాకు ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ డాష్ బోర్డ్ ఏం చేయాలి, ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేది చూపించాలి. అండ్ పర్ పేజ్కి వచ్చి ఓన్లీ 3 ఎంప్లాయీ డీటెయిల్స్ మాత్రమే కావాలి. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ ఎప్పుడైతే నేను క్లిక్ లైక్ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే నాకు ఓన్లీ 3 ప్రొడక్ట్స్ లైక్ 3 ఎంప్లాయీస్ మాత్రమే కావాలి కదా. సో నేనేం చేస్తాను, db.emp దెన్ ఫైండ్ ఓకే దెన్ లిమిట్ 3 అని ఇస్తాను. సో లిమిట్ ఎప్పుడైతే 3 అని ఇచ్చా నాకేంటి ఫస్ట్ పేజ్లో ఏంటంటే లైక్ ఇట్లా 3 ఎంప్లాయీస్ అనేది వస్తారు. ఫైన్. నౌ ఇప్పుడు నాకేంటి ఫస్ట్ పేజీలో 3 ఎంప్లాయీస్ వచ్చేసారు. ఇలా ఈ కొరియన్ ఎగ్జిక్యూట్ చేయగానే నేను ఎప్పుడైతే ఈ కొరియన్ ఎగ్జిక్యూట్ చేస్తానో నాకేంటంటే ఫస్ట్ 3 ఎంప్లాయీస్ అనేది వాళ్ళు వచ్చేస్తారు. ఓకే ఫైన్. తర్వాత నేను ఎప్పుడైతే ఈ సెకండ్ బటన్ అనేది క్లిక్ చేయగానే నాకేంటి ఈ ఫస్ట్ పేజీలో డిస్ప్లే అయిన ఎంప్లాయీస్ వెళ్ళిపోయి తర్వాత నెక్స్ట్ 3 ఎంప్లాయీస్ రావాలి. సో అది ఎలా అంటే నాకు ఈ 3 అనేది వాళ్ళు వెళ్ళిపోవాలి. ఓకేనా, ఈ 3 వాళ్ళు వెళ్ళిపోయి దెన్ తర్వాత 3 వాళ్ళు రావాలి. దానికి నేనేం చేస్తానంటే లిమిట్ 3 మాత్రమే ఉంచుతాను. దెన్ స్కిప్ 3 అని ఎప్పుడైతే యూజ్ చేస్తానో నాకు ఫస్ట్ 3 వాళ్ళు వెళ్ళిపోతారు. ఫస్ట్ 3 వాళ్ళు ఎవరు, లైక్ జాన్ డి ఇంజనీరింగ్ చేస్తా, డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్. సో ఇలా ఉన్నారు. సో నేను ఎప్పుడైతే స్కిప్ 3 అని నొక్కగానే నాకు ఈ డీటెయిల్స్ కాకుండా వేరే వాళ్ళ డీటెయిల్స్ వస్తుంది. సో ఇక్కడ ఓకే చూసారా. సో ఎప్పుడైతే మనం స్కిప్ యూజ్ చేస్తామో ఆ ముందర ఉన్న 3 డాక్యుమెంట్స్ అనేది స్కిప్ అయిపోయి నెక్స్ట్ 3 డాక్యుమెంట్స్ అనేది చూపిస్తుంది. ఫైన్. ఇది మామూలుగా ఎలా చేస్తామంటే నేను లైక్ ఏంటంటే ఇది MongoDB చెప్పాను కదా, MongoDB ఈజ్ బేస్డ్ ఆన్ జావా స్క్రిప్ట్ కదా. సో నేను ఏం చేస్తున్నానంటే కాన్స్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ పర్ పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. ఓకే నేను ఈ ఎంప్లాయీ మీకు వేరియబుల్ ప్రింట్ చేసి చూపిస్తాను వాల్యూ. ఓకే ఫైన్. నౌ నాకేంటి, నేను ఎప్పుడైతే db.emp దెన్ ఫైండ్ ఓకే దెన్ లిమిట్, సో ఏదైతే ఇక్కడ నేను ఎంప్లాయీస్ పర్ పేజ్ అని క్రియేట్ చేసుకున్నానో వేరియబుల్ అది ఇక్కడ పాస్ చేస్తున్నా. సో ఎప్పుడైతే పాస్ చేస్తానో నాకు ఫస్ట్ 3 ఎంప్లాయీస్ అనే వాళ్ళు వస్తారు. ఓకే, ఇదేంటి ఫస్ట్ పేజీకి. దెన్ నెక్స్ట్ పేజ్కి ఏం చేయాలి, నెక్స్ట్ పేజ్కి ఐ హ్యావ్ టు స్కిప్. సో ఇది పేజ్ నెంబర్ 1. సో పేజ్ నెంబర్ 1కి నాకు ఈ రిజల్ట్ వచ్చినాయి. నా పేజ్ నెంబర్ 2కి ఓకేనా సేమ్ 3 ఎంప్లాయీసే రావాలి. లైక్ ఏంటంటే 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ మాత్రమే కావాలి. బట్ ఫస్ట్ పేజీలో ఎవరైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి స్కిప్ అయిపోవాలి. అది ఎలా అంటే స్కిప్ నేనేంటి ఫస్ట్ లైక్ ఇప్పుడు నేను ఏ పేజీలో ఉన్నాను, సెకండ్ పేజీలో ఉన్నా. ఓకేనా, సెకండ్ పేజీలో ఉండి దెన్ నాకేంటి ఫస్ట్ 3 ఎంప్లాయీస్ మాత్రమే స్కిప్ అయిపోవాలి. ఓకేనా, 3 ఎంప్లాయీస్ మాత్రం స్కిప్ అయిపోవాలి. లెట్ మీ షో యూ. కరెంట్ పేజ్ ఫస్ట్ ఎప్పుడైతే లెట్ మీ రైట్ ఇట్ హియర్. కరెంట్ పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో
ఫస్ట్ ఎప్పుడైతే కరెంట్ పేజ్ 1 ఉందో అప్పుడు నాకేంటి ఓన్లీ ఫస్ట్ 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ మాత్రమే కావాలి. దెన్ ఎప్పుడైతే కరెంట్ పేజ్ ఓకేనా, కరెంట్ పేజ్ అనేది 2 అవుతుందో ఓకేనా, ఎప్పుడైతే కరెంట్ పేజ్ అనేది 2 అవుతుందో అప్పుడు నాకేంటి ఈ ఫస్ట్ 3 ఎంప్లాయీస్ అనేది స్కిప్ అయిపోయి దెన్ నెక్స్ట్ 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి. నెక్స్ట్ 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి. సో ఎలా అది? సో మనం ఏంటంటే కరెంట్ పేజ్ నెంబర్ ఎంత 2. ఓకే, నేనేంటి సెకండ్ పేజీలో ఉన్నప్పుడు 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ స్కిప్ చేసేయాలి. ఓకేనా, సెకండ్ పేజీలో ఉన్నప్పుడు 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ స్కిప్ చేయాలి. అదే థర్డ్ పేజీలో ఉన్నప్పుడు 6 ఎంప్లాయీస్ డీటెయిల్స్ స్కిప్ చేయాలి. సో అది ఎలా అంటే సెకండ్ పేజీలో ఉన్నప్పుడు నేను 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ స్కిప్ చేయాలి. కరెంట్ పేజ్ నెంబర్ ఎంత? ఇప్పుడు నేను కరెంట్ పేజ్ సెకండ్లో ఉన్నా. ఓకే, దెన్ -1 ఎందుకు చేస్తున్నాను చెప్తాను. సో -1 ఎప్పుడైతే నేను ఇంటూ 3 చేశానో ఓకేనా, ఇంటూ 3 చేశానో అప్పుడు మనకేంటి 2 - 1 ఎంత 1. ఓకే, ఇంటూ 3 2 - 1 వచ్చేసిద్ది. దెన్ ఇంటూ 3 చేస్తే నాకు 3 వచ్చింది. అప్పుడు నాకేంటి 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేది స్కిప్ అవుతుంది. ఓకేనా, బట్ ఎప్పుడైతే పేజ్ నెంబర్ 6 లైక్ ఏంటంటే 3 అనుకోండి. ఓకే, సో కరెంట్ పేజ్ నెంబర్ ఎంత 3 - 1 చేస్తాను. 3 - 1 ఓకేనా, ఇట్లా బ్రాకెట్స్లో మెన్షన్ చేద్దాం. ఎప్పుడైతే 3 - 1 ఇంటూ 3 చేశానో అప్పుడు నాకేంటి 3 - 1 2 ఇంటూ 3 = 6. స్కిప్ అంటే 6 డాక్యుమెంట్స్ అనేది స్కిప్ అవుతుంది. సో ఇలా ఏంటంటే మనం పేజ్ బేస్డ్ అని ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకోవాలి. సో అది ఎలా అంటే ఓకే, సో సో ఇప్పుడు నేనేంటి ఫస్ట్ పేజీలో ఉన్నా. ఫస్ట్ పేజీలో నాకు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది స్కిప్ అవ్వకూడదు. ఓకేనా, ఎలాంటి డాక్యుమెంట్ లెట్ మీ డిక్లేర్ ద కరెంట్ పేజ్ వేరియబుల్ ఆల్సో. లెట్ కరెంట్ పేజ్ లెట్ మీ డిక్లేర్ ఇట్ 0. ఓకేనా, ఎప్పుడైతే నేను కరెంట్ పేజ్ నెంబర్ వచ్చేసి 1 ఓకేనా, ఫస్ట్ 1. సో ఎప్పుడైతే 1 ఇస్తానో ఎంటర్ చేస్తాను. దెన్ లెట్ మీ 1 1 2 3 అలా 1 నుంచి స్టార్ట్ అవుతుంది కరెంట్ పేజ్ అనేది. కరెంట్ పేజ్ అయింది. db.emp దెన్ ఫైండ్. ఓకే, సో లిమిట్ వచ్చేసి నేను పైన డిక్లేర్ చేసుకున్నా కదా లైక్ పర్ పేజ్ అని. లెట్ మీ EMPs per page. Then skip current page. ఓకేనా, కరెంట్ పేజ్ -1 ఇంటూ సో పోస్ట్ పర్ పేజ్ లైక్ EMPs పర్ పేజ్. ఓకేనా, సో నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో లెట్ మీ సో లిమిట్ స్కిప్. ఓకే, అడిషనల్ ఇంకొక బ్రాకెట్ పెట్టాను చూసారా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ నేను ఏం చేశాను, కాన్స్టెంట్ డిక్లేర్ చేసుకొని నేనేంటంటే నాకు ఫిక్స్డ్ కదా ఏంటిది డాష్ బోర్డ్లో ఎన్ని ఎంప్లాయీస్ చూపించాలనేది, EMPs పర్ పేజ్కి ఎంతమంది ఎంప్లాయీస్ని చూపించాలని నాది ఫిక్స్డ్ కదా. సో అది వచ్చేసి 3. ఓకే, దెన్ నెక్స్ట్ కరెంట్ పేజ్ =1 అంతేగా, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ పేజీలో ఉన్నానో నాకు ఎలాంటి లైక్ ఏ డాక్యుమెంట్స్ అనేది స్కిప్ అవ్వకూడదు. ఓకేనా, ఏ డాక్యుమెంట్స్ అనేది స్కిప్ అవ్వకూడదు. సో ఎప్పుడైతే నేను 1 - 1 ఇంటూ 3 చేశానో నాకేంటి 1 - 1 ఎంత 0 ఇంటూ 3 అని చేస్తే నాకు ఎంత వస్తుంది 0 అనే వస్తుంది కదా. సో కరెంట్ పేజ్ ఒకవేళ 2 అయింది అనుకోనా, 2 - 1 ఇంటూ 3 అప్పుడు నాకు 2 - 1 ఎంత 1 ఇంటూ 3 = 3 డాక్యుమెంట్స్ అనేది స్కిప్ అవుతుంది. అదే కరెంట్ పేజ్ అనేది 3 అయింది అనుకోనా, 3 - 1 ఇంటూ 3 చేశాను అనుకోనా, 2 ఇంటూ 3 = 6. సో ఇలా ఏంటంటే మన ఫార్ములాస్ బిల్డ్ చేసుకుంటాం. లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పేజ్ లెట్స్ సే కరెంట్ పేజ్ =2 అని ఇచ్చాను.
ఓకే. దెన్ అగైన్ సేమ్ క్వెరీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూసారా? నాకు నెక్స్ట్ 2 ఎంప్లాయీస్ అనేవాళ్ళు వచ్చారు. ఓకేనా? నౌ కరెంట్ పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పెడతాను. కరెంట్ పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే. దెన్ అగైన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ సేమ్ క్వెరీ. ఓకే. లెట్ మీ ఎంటర్. చూసారా? ఇలా ఏంటంటే మనం లిమిట్ అండ్ స్కిప్ అనేది పేజినేషన్ కాన్సెప్ట్లో ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ వాచ్ ఇట్ అగైన్. యా, ఇట్ ఈస్ సింపుల్ కాన్సెప్ట్ అండి. లెట్ మీ బ్రీఫ్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లిమిట్ అండ్ స్కిప్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పేజినేషన్ కాన్సెప్ట్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో పేజినేషన్ అంటే ఏం లేదండి. ఒకవేళ నా దగ్గర 10,000 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి. 10,000 డాక్యుమెంట్స్ ఉంటే ఒకే పేజీలో నేను ఈ 10,000 డాక్యుమెంట్స్ని 1,000 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి. ఒకే పేజీలో ఈ 1,000 డాక్యుమెంట్స్ని నేను ప్రింట్ చేయలేను కదా. సో నేను ఏం చేస్తాను, ఈ డాక్యుమెంట్స్ అనేది పర్ పేజ్కి ఇన్ని రావాలని ప్రింట్ చేసుకుంటాను. ఏంటంటే పర్ పేజ్కి ఓన్లీ 10 డాక్యుమెంట్స్ రావాలి అన్నట్టు నేను సెట్ చేసుకుంటాను. సో నేను ఎప్పుడైతే బటన్స్ని క్లిక్ చేస్తూ ఉంటానో ఏంటంటే పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3, అప్పుడు నాకేంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేది మారిపోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏంటంటే ఇవి యూజ్ చేస్తాం. సో పర్ పేజ్కి 10 మాత్రం రావాలంటే వి విల్ యూస్ లిమిట్ కాన్సెప్ట్. ఓకేనా? లిమిట్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏంటంటే ఓన్లీ పర్ పేజ్కి 10 మాత్రమే వచ్చేటట్టు మనం చేసుకుంటాం. బట్ స్కిప్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో కరెంట్ పేజ్ నెంబర్స్ మారుతూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్గా పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉండిద్ది. అప్పుడు నేను ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది స్కిప్ చేయకూడదు. బట్ ఎప్పుడైతే పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుందో అప్పుడు నేనేంటి ఫస్ట్ పేజీలో ఉన్న 10 డాక్యుమెంట్స్ని స్కిప్ చేసేసి దెన్ నెక్స్ట్ 10 డాక్యుమెంట్స్ని ప్రింట్ చేయాలి. సో ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తాను, లిమిట్ యాస్టీజ్ అలానే ఉండిద్ది 10 అని. బట్ ఈ స్కిప్ వాల్యూ అనేది మారుతుంది. ఓకేనా? స్కిప్ వాల్యూ అనేది మారుతుంది. ఎలా మారుతుంది అంటే బేస్డ్ ఆన్ కరెంట్ పేజ్ నెంబర్ ఎంత, ఓకే పేజ్ నెంబర్ 2 కదా. 2 కరెంట్ పేజ్ వచ్చేసి 2, దెన్ -1 ఎప్పుడైతే చేస్తానో నాకు ఏంటి 1 వస్తుంది. దెన్ 1 ఇంటూ కరెంట్ పేజ్కి ఎన్ని డాక్యుమెంట్స్ ఉండాలి, 10 అని ఇచ్చాను కాబట్టి. సో 1 ఇంటూ 10 అంటే 10 వస్తుంది. సో ప్రీవియస్గా ఉన్న 10 డాక్యుమెంట్స్ అనేది స్కిప్ అయిపోయి దెన్ నెక్స్ట్ 10 డాక్యుమెంట్స్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏంటంటే ఈ లిమిట్ అండ్ స్కిప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా అర్థం కాకపోతే లెట్ మీ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే, ఫైన్. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను ఏంటంటే కొన్ని టాపిక్స్ ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ చేసినట్టున్నాను. లెట్ మీ క్లియర్ ఇట్. ఏంటంటే కొంచెం ఫాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో షార్టింగ్, ఒకవేళ డాక్యుమెంట్స్ని షార్టింగ్ చేయాలంటే వీ విల్ యూజ్ ద షార్ట్ మెథడ్ అనమాట. ఒకవేళ మనకి ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ని అసెండింగ్ ఆర్డర్లో రావాలనుకుంటే 1 అని యూజ్ చేస్తాం. అదే ఒకవేళ సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ని డిసెండింగ్ ఆర్డర్లో రావాలనుకుంటే -1 అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్ అంటే 1 అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే -1. వీ కెన్ పర్ఫార్మ్ దోస్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆల్ఫాబెటిక్ ఆపరేషన్స్ కూడా మనం చేయొచ్చు. దెన్ ఒకవేళ మనకేంటి, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ ద ఎంప్లాయీస్ హూస్ వర్కింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనాన్స్లో ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాను. నాకు ఒకవేళ ఎంప్లాయీస్ శాలరీస్ అనేది గ్రేటర్ దెన్ ఎవరైతే ఎంప్లాయీస్ శాలరీస్ అనేది లెస్ దెన్ 60,000 ఉండిద్దో వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకుంటే ఎల్టీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది. ఎవరైతే ఎంప్లాయీస్ ఏజ్ వచ్చేసి 30 ఆర్ లెస్ దెన్ 30 ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకుంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ నాకు ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయీస్ శాలరీస్ వచ్చేసి గ్రేటర్ దెన్ 80,000 ఉన్నారో
వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకుంటే జీటీ అనేది యూజ్ చేస్తాం. 80 అనేది ఇంక్లూడ్ అవ్వదు. జస్ట్ లైక్ అబోవ్ 80 అనమాట. లైక్ 81,000 అలా. 80 అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకే. ఫైన్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీస్ కలెక్షన్‌లో ఓకేనా, ఎంప్లాయీస్ అనే కలెక్షన్ ఉంది కదా! ఎవరైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కాకోకుండా అందరి డీటెయిల్స్ కావాలనుకుంటే వి విల్ గో ఫర్ నాట్ ఈక్వల్ టు. ఓకేనా, వి విల్ గో ఫర్ నాట్ ఈక్వల్ టు. అండ్ ఈ ఇన్ ఆపరేటర్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఓకేనా, హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ సేల్స్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు మనకేంటంటే 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఎవరైతే ఎంప్లాయీస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ సేల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకుంటే వీ విల్ యూజ్ ద ఇన్ ఆపరేటర్. సో అది ఎలా అంటే ఓకే, లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో db డాట్ లెట్ మీ కన్వర్టింగ్ ద కోడ్. సో db డాట్ emp ఓకే ఫైండ్ ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే కండిషన్ అనేది స్పెసిఫై చేస్తాం. నాకేంటి ఫస్ట్ డిపార్ట్మెంట్ కదా, డిపార్ట్మెంట్ వేర్ ఓకేనా, డిపార్ట్మెంట్ వేర్ ఓకే. నాకేంటి రిక్వైర్మెంట్ ఏంటి, ఎవరైతే ఎంప్లాయీస్ వచ్చేసి వర్క్స్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ సేల్స్ డిపార్ట్మెంట్. సో ఇన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనకి ఒకే ఫీల్డ్కి మనం మల్టిపుల్ కండిషన్స్ అనేది అప్లై చేయాల్సినప్పుడు మనం ఇన్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎప్పుడైతే ఒక్క ఫీల్డ్కి మల్టిపుల్ కండిషన్స్ అనేది అప్లై చేయాలో అప్పుడు మనం ఇన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, లైక్ ఫైనాన్స్ దెన్ సేల్స్. సో ఇన్ ఆపరేటర్ ఏంటి, ఓకే లైక్ ఒక్క ఫీల్డ్కి మల్టిపుల్ కండిషన్స్ అప్లై చేయాల్సినప్పుడు వీ విల్ యూజ్ ద ఇన్ ఆపరేటర్. సో నాట్ ఇన్ ఆపరేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కండిషన్కి నాట్ ఇన్ పెట్టాం అనుకోనా, ఎవరైతే ఎంప్లాయీస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ సేల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయట్లేదో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం వస్తాయి. బట్ ఈ ఇన్ ఆపరేటర్ యూజ్ చేయడం వల్ల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ సేల్స్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఓన్లీ వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. ఓకే ఫైన్. అండ్ ఎండ్ ఆపరేటర్ ఏంటంటే వీ కెన్ పర్ఫార్మ్ లాజికల్ ఆపరేషన్స్. లైక్ ఏంటంటే నాకు ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ లైక్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ శాలరీ షుడ్ బి గ్రేటర్ దెన్ 70,000. ఓకేనా. నౌ ఇక్కడ నేను 2 కండిషన్స్ ఉన్నాయి నాకు. ఏంటివి, ఎవరైతే ఎంప్లాయీస్ వచ్చేసి డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఉండిద్దో యాజ్ వెల్ యాజ్ అండ్ వాళ్ళ శాలరీ వచ్చేసి గ్రేటర్ దెన్ 70,000 ఉండిద్దో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం నాకు కావాలి. ఇక్కడ నాకు 2 ఫీల్డ్స్ ఉన్నాయి. లైక్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ శాలరీ వచ్చేసి 70,000. సో ఇలా 2 ఫీల్డ్స్ ఉన్నప్పుడు మనం ఎండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా ఏంటంటే మనం లాజికల్ ఆపరేటర్స్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట. ఐ హోప్ మీకు అర్థమై ఉండిద్ది. ఒకవేళ ప్రీవియస్ వీడియోలో అర్థం కాకపోతే జస్ట్ మళ్ళీ కొంచెం ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ ఏంటంటే అగైన్ వాచ్ చేయండి. ప్రీవియస్ వీడియోలో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను బాగానే ఐ థింక్. యా. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే అప్డేట్ ఆపరేషన్ గురించి మీకు చెప్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రాక్టీస్ అవ్వండి, ఎక్కువగా ప్రాక్టీస్ అయితేనే మీకు ఏంటంటే గుర్తుండిద్ది అనమాట. యా, టేక్ కేర్, బై బై.